ప్రాణశక్తి అంటే ఏమిటి? ఈరోజు మనం తెలుసుకుందాం. మనిషి శరీరంలో 72,000 సూక్ష్మనాళాలు ఉంటాయి అని ఋషులు చెప్పారు. అయితే దీని మీద ఆధునిక శాస్త్రవేత్తలు సైంటిఫిక్ రీసెర్చ్ చేసి కూడా అవును ఇది నిజమని తెలుసుకున్నారు. అయితే ఈ నాడీ మండలంలో ఏదైనా హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు అనారోగ్యానికి దారితీస్తుంది అని చెప్పారు. అయితే ఇలాగే సైంటిఫిక్ రీసెర్చెస్ కూడా ఏం చెప్తున్నాయంటే ఎప్పుడైతే ఈ నాడీ మండలంలోని డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మనకి అనారోగ్యం, కష్టాలు, బాధలు అనేవి ఒక మనిషి ఫేస్ చేస్తాడు, వాటిని అనుభవించాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అయితే దీని నుంచి బయటికి వచ్చి మనిషి తన ప్రాణశక్తిని ఎలా పెంచుకోవాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి అంటే 2 ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. ఉపాసన, సాధన. ఉపాసన అంటే శ్రద్ధతో ప్రాణశక్తిని గ్రహించి ధారణ చేయడం. అలాగే సాధన అంటే ధ్యానం చేయడం, సద్భావనలతో ఉదయిస్తున్న సూర్యుడిని చూసి ధ్యానం చేయాలి. దానివల్ల ప్రాణశక్తి ఎంతో పెంపొందుతుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి యథాశక్తి శరీరాన్ని, మనసుని శుద్ధిపరుచుకొని ప్రాతకాలంలో ఉదయిస్తున్న సూర్యుని చూస్తే ప్రాణశక్తి పెంపొందుతుంది అని ఎంతోమంది చెప్తున్నారు.